హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లు కొల్లగొట్టిన దురందర్కి ఇప్పుడు మళ్ళీ సీక్వెల్ రాబోతుంది, దురందర్ 2. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు టీజర్ రిలీజ్ అయింది. మార్చి 19th దురందర్ 2 తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. మరి దురందర్ 2 టీజర్ ఎలా ఉంది, ఎలా అనిపించింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో బాలీవుడ్ నుంచి ఒక మంచి హిట్, మంచి బ్లాక్ బస్టర్, మంచి కలెక్షన్స్ వచ్చే సినిమా ఎప్పుడెప్పుడు పడుతుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సైలెంట్గా వచ్చి దురందర్ సో మంచి రికార్డ్స్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా తెలుగులో రిలీజ్ అయితే థియేటర్లో చూద్దామని చాలామంది వెయిట్ చేశారు. సో మొత్తానికి సో ఓటీటీలో అయితే తెలుగులో చూడడానికి కొంచెం పాసిబిలిటీ ఉంది కాబట్టి తెలుగులో ఆల్రెడీ ఇప్పుడు అందరూ చూసి సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న టైం చూసి ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? కొన్ని సినిమాలకు అదృష్టం కూడా పాపం దురదృష్టంలా మారుతూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పటి నుంచో మన బాలీవుడ్లో సరైన హిట్లు లేక, అసలు ఏ సినిమా లేక, మహా డైరెక్టర్స్ అందరూ ఓటీటీలో ఇవన్నీ వెబ్ సిరీస్లు అవి చేసుకుంటూ ఉంటే ఈ టైంలో సడన్గా బాలీవుడ్లో ఇంకా బాలీవుడ్ బతికే ఉంది అని చెప్పింది దురందర్. సినిమా పెద్ద హిట్. రిలీజ్ అయిన రోజు నుంచి ఫస్ట్ అందరు దాన్ని అసలు సినిమే కాదు ఇంకేదో అన్నా, నెగిటివ్ టాక్ వచ్చినా, వైలెన్స్ ఎక్కువ ఉందన్నా కూడా కలెక్షన్లు మాత్రం విపరీతం. డే బై డే పెరుగుతానే కానీ ఎక్కడ తగ్గట్ల. అంటే మన బాలీవుడ్ మళ్ళీ ఒక సినిమాతో కలకల్లాడుతుందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇష్టపడి ప్రింట్లు వేసుకున్నారు. జనాలు కూడా అలాగే ఆదరించారు. 12 days, 13 days, 14 daysలోనే రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎలా అంటే మిగతా సినిమాలు బాహుబలి, పుష్ప ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు, అన్ని లాంగ్వేజ్లు కలిపి ఆ కలెక్షన్లో. ఈవెన్ కేజీఎఫ్ అయినా 1300 కోట్లు అన్ని లాంగ్వేజ్ కలిపి. దురందర్ కేవలం బాలీవుడ్లోనే 1200 తీసింది, ఇంకా తీస్తూ ఉంది. ఓ పక్క థియేటర్లో ఆడుతుంది, అయినా ఓటీటీలో ఉంది తెలుసా ఈ సినిమా అక్కడ. అంటే అట్లా ఇప్పుడు ఏమైందంటే సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారంటే అన్ని లాంగ్వేజ్లోకి డబ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కాంతారా అంతే, ఫస్ట్ అక్కడే రిలీజ్ అయింది. దానికి ఏదో క్రేజ్ వచ్చిందంట అని టాక్ బాగుందనగానే అన్ని లాంగ్వేజెస్లోకి అందరూ కొనుక్కొని రిలీజ్ చేసుకున్నారు. అది పెద్ద హిట్. దీనికి కూడా స్కోప్ ఉంది. కానీ వీళ్ళు ముందే పార్ట్ 1, పార్ట్ 2 తీసి పెట్టుకొని దాన్ని చెక్కుకుంటూ కూర్చొని 1 రిలీజ్ అయ్యేసరికి ఇంత క్రేజ్ వస్తుందని వీళ్ళు అనుకోలే. చేసేది ఏమీ లేక ఆల్రెడీ నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదిరింది కాబట్టి ఇక చచ్చినట్టు అన్ని లాంగ్వేజెస్లోకి రిలీజ్ చేయాల్సి వచ్చింది ఇంకా చెప్పాలంటే. బట్ చూడు ఆ క్వాలిటీ వెర్షన్తో థియేటర్స్లో రిలీజ్ అయితే పాటికి ఇంకా పెద్ద హిట్. అది ఒక 3000 CR ఈజీగా తీసేది అన్ని లాంగ్వేజెస్లో. బట్ వాళ్ళకి అది లేకుండా పోయింది. సరే పోనీలే, అది వాళ్ళ దురదృష్టం, మనం ఏం చేయలేం. నెక్స్ట్ అనుకున్నట్టే పార్ట్ 2 కూడా రెడీ చేసుకున్నారు కాబట్టి మార్చి 19th వీళ్ళు దురందర్ని రిలీజ్ చేస్తారు. అంటే అందరూ ఏమనుకున్నారంటే ముందు అన్ని లాంగ్వేజెస్లోకి కలిపి మార్చి 19th రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం. ఓటీటీలో పిచ్చిగా సర్ప్రైజ్ ఇచ్చేసింది. సరే పోనీలే, ఇక వీళ్ళ దురదృష్టం అనుకుందాం. బలగం కూడా అంతే తెలుసా. అది పలానా సినిమా వచ్చింది, మనందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చి కట్టకట్టుకొని ఏడవాలంట అని అందరికీ తెలిసింది. అట్లా వైరల్ అయింది అది. బస్సులు కట్టుకొని ముందు బలగం ట్రిప్పు అని రాసుకొని పలానా కుటుంబం వారి బలగం సినిమా ట్రిప్ అని రాసి క్యారేజీలు పట్టుకొని థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కడుపుబ్బా ఏడ్చి ఆలీలు కలుసుకొని అక్కడే ఎక్కడో తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యేవాళ్ళు. ఈ ప్రోగ్రాము హిట్ అయింది. సినిమా కంటే ఈ ప్రోగ్రామ్ హిట్ అయింది. ఆ ప్రోగ్రామ్ కొనసాగే టైంలో ఓటీటీకి వచ్చేసింది. ఏం చేయలేని పరిస్థితి. అయినా సరే పాపం ఊర్లో పెద్దలు ఉంటారు కదా, కొంచెం స్క్రీనింగ్ వేసి ఊరందరిని వదో కూర్చోబెట్టి ఏడిపించారు. అదొక సిచ్యువేషన్. ఇప్పుడు ఇది కూడా తొందరపడి ఓటీటీకి వచ్చేసింది. తొందరపడి అంటే వాళ్ళు ముందు అనుకోని ఉంటారు ఏదో హిట్ అవుతుంది అనుకున్నారేమో, కానీ ఇంత హిట్ అవుతుందని తెలియదు. అండ్ దీంట్లో ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే స్టార్టింగ్ ఆ గెటప్లో మాధవన్ ఒక సర్ప్రైజ్, సంజయ్ దత్తో సర్ప్రైజ్. ఇక ఆబ్వియస్లీ మాట్లాడుకొని తీరాలి. చావా సినిమాలో ఔరంగజేబ్ క్యారెక్టర్లో మనకి ఎంత బాగా చేశాడు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ అందరి చూపులు ఆయన వైపే. అసలు
హీరోని చూడాలా, హీరోయిన్ చూడాలా, ఇన్ని క్యారెక్టర్స్ చూడాలా, ఏం చేయాలి? ఇతనేమో ఇరగదీసే లెవెల్లో ఇంత జుట్టేసుకొని ఎటు పడితే అటు కొడుతూనే ఉన్నాడు. ఆ మాస్ ఎలిమెంట్స్ని ఎంజాయ్ చేయాలా, లేకపోతే ఇంకేం చేయాలంటే టైంలో మొత్తం అటెన్షన్ అంతా గ్రాప్ చేశాడు. ఎందుకంటే ఆ టైంలో నిజంగా జరిగిన స్టోరీ ఇది. ఇక్కడ నుంచి ఒక స్పై ఆపరేషన్గా పాకిస్తాన్కి ఎవరినో పంపిస్తే అక్కడ రెహమాన్ అనే ఒక ఆయన అదేంటిది లోకల్లో ఫస్ట్ వాళ్ళ డాడీ ఏదో చిల్లా చితక పనులు చేసేవాడు. వీడు కూడా అలాగే గంజాయి స్మగ్లింగ్లు అవి ఇవి చేసుకుంటూ 15 ఇయర్స్కి తల్లిని చంపేశాడు. ఆ తర్వాత వీడు ఏ గ్యాంగ్లో అయితే తిరుగుతున్నాడో ఆ గ్యాంగ్లో హెడ్ ఎవడైతే ఉంటాడో అనుకోకుండా ఆయన చనిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ 20 ఇయర్స్లోనే ఈయన గ్యాంగ్ లీడర్ అయిపోయాడు. రెహమాన్ క్యారెక్టర్ పోషించిన ఆయన పాకిస్తాన్లో. తన దగ్గర ఉన్న ఉగ్రవాద కలాపాలు అవన్నీ కూడా ఇండియాని ఇబ్బంది పెట్టేవి. అతను ఎన్కౌంటర్లో చంపాల్సి వచ్చింది. సో అట్లాంటి క్యారెక్టర్ని ఎవరికిద్దాం అనే టైంలో పర్ఫెక్ట్ చాయిస్ భలే దొరికాడు. ఏం చేస్తాడులే అనుకుంటే ఆ రేంజ్లో చేసి పెట్టాడు. హీరో కంటే కూడా ఆయనకి ఎలివేషన్స్ ఎక్కువ అక్షయ్ కన్నా. స్టార్టింగ్ నుంచి కూడా అక్షయ్ది నువ్వు స్టార్టింగ్ గుంపుతో వస్తుంటే చూడు, అందరికంటే పేలవంగా బక్కగా పొట్టిగానే కనబడతాడు ఆయన వెనకాల ఉన్న క్యారెక్టర్స్ కంటే. బట్ ఆయన పోషించినటువంటి ఆ రోల్ నిజంగా గ్రేట్. అవార్డ్స్ వస్తాయి, బోల్డ్ అన్న వస్తాయి. నెక్స్ట్ మాట్లాడుకోవాలి మన అమ్మాయి హీరోయిన్ గురించి. ఇక్కడ దాగుడుమూత దండాకోర్ చేసింది చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత పొన్నియిన్ సెల్వన్లో సెకండ్ హాఫ్లో ఐశ్వర్య చిన్నప్పటి క్యారెక్టర్ గుర్తుందా? సాంగ్ కూడా ఉంటుంది మిన్నంచుల వెన్నెల అని. అక్కడ అరే భలే ఉంది ఈ అమ్మాయి పెరిగి అని అనిపించింది. మణిరత్నం చేతిలో పడిందంటే నెక్స్ట్ ఇంకేదో సినిమా వస్తుంది మంచి లవ్ స్టోరీ అనుకున్నాం. సడన్గా ముక్కునేదో చేసుకొని దురంధర్లో కనిపించింది. 20 ఇయర్సే అమ్మాయికి, 20 ఇయర్స్ అంతే. సరే ఎట్లా చేస్తుంది రణ్వీర్ సింగ్తో అనుకుంటే షీ డిడ్ వెరీ వెల్, చాలా బాగా చేసింది. అండ్ ఫస్ట్ సినిమానే 1200 కోట్లు స్కోప్ ఉన్న సినిమా ఇది. వాళ్ళు లిమిటేషన్స్ పెట్టుకున్నారు కానీ లేదంటే 3000 కోట్లు కూడా తీసేది. ఇప్పుడు రష్మిక రికార్డ్ బ్రేక్ చేసేది చెప్పాలంటే, బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు పార్ట్ 2 ఉంది కదా మళ్ళీ. ఇప్పుడు ఈ పార్ట్ 2 ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది, నెంబర్ 1. నెక్స్ట్ ఈయన యంగ్ లుక్ ఒకటి ఉంది. పోనా యంగ్ లుక్ ఏమైనా అమాయకంగా ఉంటుందా? ఏది ఇప్పుడు మన రణ్వీర్ని యానిమల్లో చూపించినట్టు ఒక క్యూట్ లుక్, ఒక రగ్గుడ్ లుక్ ఉంటుంది కదా. ఈయన యంగ్ లుక్లో కూడా పొడుస్తున్నాడు. మొత్తం ఆ యాక్షన్ సన్నివేశాలన్నీ చూస్తే అగ్రెసివ్గానే ఉన్నాడు. సో ముందు నుంచే తను అగ్రెసివ్. అట్లా చూసుకుంటూ పోతే ఏముంటుందా, ఇది March 19th వీళ్ళు రిలీజ్ పెట్టుకున్నారు. అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోతేనే కానీ అంత ధైర్యంగా రిలీజ్ డేట్ చేయరు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లు ఏవో చిన్నవి ఉంటాయి. అండ్ ఫస్ట్ పార్ట్ అంతా హిట్ అయింది కాబట్టి దీని మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఒకసారి సరి చూసుకోవాలి మొత్తం, ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఆ అంచనాలు అలా కంటిన్యూ అవుతా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఇంకేమన్నా కొత్త క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేస్తే బాగుండు అనిపించింది. ఓకే అని అంటే ఇప్పుడు దురంధర్ ఇంపాక్ట్ అంటే ప్రతి ఇండస్ట్రీలోనూ ఏదైనా మూవీ రిలీజ్ చేయాలంటే నెక్స్ట్ దురంధర్ 2 వస్తుంది కాబట్టి మనం రిలీజ్ చేద్దామా వద్దా అని ఆలోచించేలాగా సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో మరి అంటే యాక్చువల్గా మనం ఒక సినిమా చూసిన తర్వాత మళ్ళీ సీక్వెల్ చూస్తే కంపేర్ చేసుకుంటాం. అంటే కొంచెం అలాగే అనిపించింది కదా, కొంచెం యాజ్ ఇట్ ఈజ్ అదే కంటిన్యూ అయింది కదా అనేది అనిపిస్తుంది, కొంచెం తగ్గుద్ది. లేదు మనకున్న పార్ట్ 2 బాహుబలి 1, 2, కాంతార 1, 2, పుష్ప 1, 2, KGF 1, 2, నువ్వు ఏ 2లు చూసుకుంటా 2లు ఎక్కువే వెళ్ళాయి. ఇది కూడా 2 ఎక్కువ వెళ్ళొద్ది. ఓకే. అండ్ సంపాదించుకునే స్కోప్ ఉంది కదా, ఆల్రెడీ మార్కెట్లో పడ్డ బ్రాండ్, పైగా అన్ని లాంగ్వేజ్ రిలీజ్లు, సంపాదించుకునే స్కోప్ ఉంది. ఓకే. ఎన్ని కోట్లు రావచ్చు ఇప్పుడు మరి? అంటే అన్ని లాంగ్వేజెస్ ప్లస్ ఆల్రెడీ హైప్ ఉంది. 3000 CR ఈజీగా తీస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే సింగిల్ రిలీజ్ అయితే. కానీ కొంచెం తెలుగులో ఒక ఇబ్బంది ఉంది, మన సినిమాలన్నీ వస్తున్నాయి. అప్పుడు 19th ఆల్రెడీ డెకాయిట్ ఎప్పుడో ఖర్చు వేసాడు పాపం, డిసెంబర్లోనే నీకు గుర్తుంటే. అడ్విషేస్ డెకాయిట్ ఉంది, ఇంకొన్ని ఉన్నాయి సినిమాలు. అడ్విషేస్ కూడా నాట్ బ్యాడ్ అబ్బా, మంచి థియేటర్స్ ఇవ్వాలి. బికాజ్ ఆఫ్టర్ గూడజారి, మేజర్ ఇవన్నీ చూశాక హిట్లే కదా, స్కోప్ ఉంది. ఇంకా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. టీజర్ చూస్తే ఇప్పుడు డెఫినెట్గా పార్ట్ 1కి మించే ఉంటుంది అనిపించిందా? పార్ట్ 1నే చూసినట్టు అనిపించింది నిజంగా. మనం ఇప్పుడు 1లో ఒక ఎక్స్పీరియన్స్ చేసాం, ఇప్పుడు ఓకే ఇలా ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది సినిమా చూసిన తర్వాత. ఆ ఎక్సైట్మెంట్ కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానీ ఫీల్ అవ్వడానికి మళ్ళీ దురంధర్ 2లో కూడా అంతే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ ట్విస్ట్లు కానీ, స్టోరీ కానీ, ఆ బీజిఎం కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతిదీ కూడా ఆల్రెడీ ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం హై ఫీల్ అవ్వాలి, ఇంకొంచెం కొత్తగా ఫీల్ అవ్వాలి.
అది లేకపోతే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి. బికాజ్ క్యారెక్టర్స్ అవే ఉండడం వల్ల కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఆయన్ని పెట్టినట్టు, కేజీఎఫ్ పార్ట్ 2లో ఇంకేమన్నా తీసుకున్నట్టు, అట్లా పార్ట్ 2లో నువ్వేమన్నా కొంతమంది క్యారెక్టర్స్ని యాడ్ చేసి, బాహుబలి పార్ట్ అయినా కొన్ని క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి, అట్లా యాడ్ చేస్తే ఏమన్నా ఫ్లేవర్ మారే అవకాశం ఉంది. ఇక్కడ హీరోయిన్ కూడా కనబడలా నాకు యాక్చువల్లీ చూస్తే, మరి నేను సరిగ్గా టీజర్ చూడలేదు కాబట్టి. అండ్ వీళ్ళ ఫేసెసే ఉన్నాయి. బట్ ఒకటి చెప్పనా, దురంధర్ రిలీజ్ అయినప్పుడు కూడా అందరు ఇలాగే అనుకుంటున్నారు ఏంటిది అని, తర్వాత అది ఎక్కడికో వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు దీని గురించి కూడా ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ అది అలాగే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుందేమో అని. ప్రతి ఇండస్ట్రీలో కూడా అంటే ఎవరెవరు చేస్తే బాగుంటుంది అనేది కూడా ఫొటోస్, ఇంకెందుకు అన్ని డబ్ చేసిన తర్వాత ఫొటోస్ కూడా మన వాళ్ళు ఏఐ చేసి అది set చేస్తున్నారు. ఇదే ఉంది. నిన్న పాపం అదేది విజయ్ దేవరకొండ లుక్ రిలీజ్ అయితే అందరు హీరోలకు పెట్టారు. ఎవరు బాగుంటున్నారు దీంట్లో అలాగే పెద్ద లుక్లో ఇది పెడతారులే. బట్ కొన్ని వాళ్ళకే ఉండాలమ్మా. ఇప్పుడు పుష్ప నువ్వు ఇంకొకటి ఊహించుకో, చేయలేవు, ఫీలింగ్ రాదు. అందుకే అర్జున్ రెడ్డి ఓకేలే, హిందీలో పేలినా తమిళ్లో పేలినా కొన్ని సినిమాలు ఎవరు చేస్తారో వాళ్ళే చేయాలి, వాళ్ళకి అవి అతుక్కుపోతాయి. దాన్ని మనం ప్రయోగాలు చేయకూడదు. దురంధర్ ఇతనికే సెట్ అయింది. ఓకే, సో అయితే ఇప్పుడు దురంధర్ ఒక కొత్త ట్రెండ్ని, కొత్త రికార్డ్స్ని సెట్ చేసి పెడుతుంది అనుకోవచ్చు. దీన్ని ఇంకా సీక్వెల్స్ చేయొచ్చు, వాళ్ళకు మంచి క్యారెక్టర్ దొరికింది, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళొచ్చు. చెప్పాలంటే స్పై యూనివర్స్ మొత్తం కూడా స్పై యూనివర్స్లో కలపవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇది కూడా ఇంచుమించు స్పై లాంటి సినిమే. నువ్వు ఒకవేళ వైఆర్ఎఫ్తో వీళ్ళని పఠాన్ వర్సెస్ దురంధరు, లేకపోతే టైగర్ వర్సెస్ దురంధరు, నీ ఇష్టం అబ్బా. మనం సుల్తాన్ వర్సెస్ దురంధర్ ఇట్లా పెట్టుకోవచ్చు, కొన్ని క్యారెక్టర్ కలపచ్చు. పుష్ప వర్సెస్ దురంధరు, కాకపోతే ఇది సెట్ అవ్వదులే. ఇది ఎప్పటిదో, ఇది వాళ్ళు మొన్నది కదా, వింటేజ్ టైం ఉందో అది, ఇంకా వింటేజ్లకే వింటేజ్ అది. అట్లా కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరకపోవచ్చు. బట్ చేయొచ్చు, తప్పలేదు. ఒక సూపర్ హీరో లాంటి క్యారెక్టర్ నీకు దొరికిందంటే ఆడుకోవచ్చు. మరి వీళ్ళు పార్ట్ 2 ఆదిత్య ఏమనుకున్నాడో, వాళ్ళదే ప్రొడక్షన్, ఆయనే రాసుకున్నాడు, ఆయనే తీసాడు, వాళ్ళ అన్నదమ్ములే ప్రొడ్యూసర్లు. సో మొత్తానికి అంటే ఒక కొత్త టార్గెట్ అనేది ఫిక్స్ చేసి పెట్టదు అనుకోవచ్చా దురంధర్? 3000 CR తీయొచ్చు. నీకు సింగిల్ రిలీజే 12 వచ్చాయంటే వరల్డ్ వైడ్ రిలీజ్ ఇంకెంత వస్తాయి చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.